సమ్మర్ అంటే మామిడికాయలు, మామిడికాయలు అంటే సమ్మర్ సీజన్లో మామిడికాయలు ఫుల్గా మామిడికాయలు తినొచ్చు. మామిడికాయ పచ్చడి పెట్టే సీజన్ కూడా ఇదే. కానీ నాకైతే మామిడికాయ పచ్చడి ఎంత ట్రై చేసినా పెట్టలేకపోయాను. 3 ఇయర్స్ నుంచి మామిడికాయ పచ్చడి మాత్రం పెట్టుకోవడం కుదరట్లేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం మామిడికాయ పచ్చడి పెట్టాలని ఎట్లయినా ఫిక్స్ అయిపోయాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కుకింగ్ బ్లాగ్. నేను వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే ఈ సంవత్సరం పెట్టేశాను అనమాట. ఫుల్ హ్యాపీ అనిపించింది. అసలు ఈ మామిడికాయ పచ్చడి పెట్టంటే అదొక చాలా గొప్పగా అనిపించింది నాకైతే. అదేంటి చాలా ఈజీ కదా అనుకుంటారు, కానీ నాకు ఎందుకు అసలు మామిడికాయ పచ్చడి అంటే అస్సలు కుదరట్లేదు. అది వెళ్ళి తెచ్చుకోవటం నాకు తెలియట్లేదు, పెట్టుకోవాలంటే కుదరట్లేదు. ఎవరో మీద డిపెండ్ అవుతున్నాను, అది కుదరట్లేదు. సో మొత్తానికైతే మా అత్త ద్వారా మామిడికాయ పచ్చడి అయితే అయిపోయింది. మొన్న జాతరకు వెళ్ళానని చెప్పాను కదా మా అత్త దగ్గరికి. సో అప్పుడు అందనమాట, ఈసారి కాయలు కోసేటప్పుడు చెప్తాను, అప్పుడు వచ్చి పెట్టుకో పచ్చడి అని చెప్పేసి సరే అన్నాను. ఇంక ఇప్పటికైతే మోక్షం వచ్చేసింది మామిడికాయ పచ్చడికి. సో ఈ సంవత్సరం నేను కూడా మామిడికాయ పచ్చడి పెట్టేశాను. మా అత్త వంట చేస్తే మా నాయనమ్మ చేసినట్టుగా ఉంటుంది. మా నాయనమ్మ చేతి వంట మాకు చాలా ఇష్టము. సో మా అత్త చేసిన వంట కూడా మాకు చాలా ఇష్టం. సో ఈ సంవత్సరం ఆమె చేతి ద్వారా మామిడికాయ పచ్చడి అయితే పెట్టించుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. సో ఇంకా అత్త అయితే ఫోన్ చేసింది, ఇంకా వెళ్ళాను. వెళ్ళేసరికి మా అత్త కూతురు కాయలు కోసేసి ఉంచింది అనమాట. నేను వెళ్ళేసరికి ఇంకా కాయలు శుభ్రం చేసేసి పక్కన పెట్టి ఉంచారు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత ముక్కలు కోసారు. నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఇంకా భోంచేసిన వెంటనే ఇంకా ముక్కలు కోసేసి వాటిని తుడిచేసి పక్కన గిన్నెలో పెట్టేసాము. గిన్నెలో పెట్టేసిన తర్వాత ఇంకా గుప్పెడు కూడా కాదు, కొంచెం ఒక 2 స్పూన్లు మెంతులు అయితే వేపింది. అది ఓన్లీ స్మెల్ కోసమేనట. ఇంకా 2 స్పూన్లు మెంతులు వేపి పక్కన పెట్టేసింది. ఇంకా ఆవాలు మిక్సీ వేసేస్తుంది మా అత్త. ఈ పచ్చడి మొత్తం కూడా కొలతలతో సహా క్లియర్గా చెప్పింది. అది ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం వివరంగా ఉంది వీడియో. ఫుల్ వీడియో చూసేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటంటే ముందు రోజే చెప్పింది ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అని అన్నీ తీసుకొచ్చాను, కానీ ఆవాలు ఎండలో పెట్టడం అయితే మర్చిపోయాను. ఇంకా అత్త ఏం చేసిందంటే వాటిని జల్లించమంటే ఇంకా జల్లించి పక్కన పెట్టేశాను. ఇంకా పచ్చడి అయితే కలిపేసింది అనమాట. అది అత్త వివరంగా చెప్పింది, కొలతలు ఎంతకి ఏంటి అనేది వివరం చెప్పింది. అది మీరందరూ కూడా పచ్చడి పెట్టేసి ఉంటారు కదా. సో కొత్తగా ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే వినండి, క్లియర్గా అర్థమవుతుంది కొలతలు. దానికి 2 కేజీలకి అరసండు ఉప్పు, అరసండు కారం. మెంతులు స్మెల్కి. ఆవాలు మనకి గుజ్జు ఎంత కావాలంటే అంత, మన గుజ్జుని బట్టి. ముక్కలు తినేవాడు కొంతమంది ఉంటారు, గుజ్జు తినేవాడు కొంతమంది ఉంటారు. గుజ్జు కావాలనుకుంటే మరింత పోసుకోవచ్చు. నువ్వు కలుపుకున్నావు అనుకో, రోజు కలుపుతావు కదా, రోజు గంట పెట్టి పెట్టి అన్న కానీ కలిపిన తర్వాత మళ్ళీ 5 రోజుల తర్వాత కొంచెం 3వ రోజు కొంచెం వేసుకొని చూస్తావు కదా. ఒకవేళ చాలనట్టుగా కనుక ఉప్పు కనుక చాలలేదు అన్నట్టు ఉంటే కనుక కొంచెం మిక్సీలో వేసే చేసుకోవచ్చు. ఇది నూనె పోయకుండానే ముందు మొత్తం ఈ కారం ఉప్పు ఇవన్నీ కలుసుకుంటే నూనె పోసుకున్న తర్వాత కలుసుద్ది, అంటే దాంతో అడుక్కొచ్చేసి. నేనైతే కారం కొంచెం తగ్గించకపోతాను, ఎందుకంటే మీరు తింటారుగా కారం. ఆ క్యాన్ తీసుకురాయా అక్క, అమ్మాయి ఎండలో పెట్టచ్చు చెప్పు. ఎండలో పెట్టాను, తేడా పెట్టాను. ఏడా ఉందా స్టీల్ క్యాన్ తీస్తా. ఖాళీ దాంట్లో పెట్టుకో, ఎందుకంటే తిప్పుకోవటానికి బాగుంటుంది. ముందు అయితే శుభ్రంగా 5 మనిషిని పట్టుకునేదాన్ని. సంవత్సరం పట్టుకుంది తినండి.
ఒక్కొక్కళ్ళ చేతికి ఒక్కో టేస్ట్ వస్తుంది. ఏంటిది? అదే నా సౌండ్. నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. నీళ్ళు పోయాలి. ఆ గిన్నెలో పోసుకొని నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే పచ్చడి రెడీ అయింది. నేను తినచ్చు. అదే నీళ్ళు పోసుకుంటే టేస్ట్ వచ్చింది. నువ్వు అటు రారా, నీళ్ళు కొట్టుకుందు రాటు. నీళ్ళు పోసంటే టిఫిన్ లో చక్కగా నీళ్ళు పోయాలి. పచ్చడి చూసినాడు శుభ్రంగా పోసేసి టిఫిన్ నిండా నీళ్ళు పోస్తే బాగా పచ్చడి ఫ్రెష్గా ఉండింది. ఫ్రెండ్స్ పిండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్. అక్కాయి కారం ఆడ కొనుక్కొచ్చిందంట. గుండు బాస్ అని చెప్పించి రమ్య నేను కూడా చీరలు పట్టాను. వెల్కమ్ అండి. ఎన్నింటికి వచ్చారు? 1 గంట అయిందా? 12 అంతే. నేను అన్నానా మీ కవర్ కవర్ తెచ్చుకో. పెట్టాం కవర్ ఏడా వేసేసి ఆవకాయ ఆడబెట్టుకోండి. ఆవకాయల పచ్చడి అంటే ఇది గిట్ట ముక్కలు ఇసిరేసుకొని దాంట్లోకి నీళ్ళలో కలిపి వేసుకోండి. సర్లే అమ్మా. ఒకసారి ఒకరు సెలవు పెడుతుంటారు. టేస్ట్ చూడండి. ఎర్రబలి ఉంది. అది విడిగానే తీసుకుంది స్టిక్కర్. పచ్చడి అంట ఎప్పుడైనా పై పైన తీయాలంట, గుర్తుపెట్టుకోండి. మా అత్త నా కోసం పచ్చడి పెట్టిస్తుంది. లాస్ట్ ఇయర్ పచ్చడి కొంచెం ఉంటే అది కూడా కొంచెం పెట్టించింది. ఇది మగ్గేలోపు ఇది తినండి అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్పింది అత్త. చిన్నులపాయలు వేసుకునే వాళ్ళు ఓకే, వేసుకునే వాళ్ళు చిన్నులపాయలు మామిడికాయ పచ్చళ్ళు బాగుంటాయి కదా. సో అట్లా కలుపుకునేటప్పుడు ఒక 10-15 చిన్నులపాయ రెబ్బలు కచ్చపచ్చిగా దంచేసి పచ్చళ్ళలో కలుపుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందని చెప్పింది. సో నేను అట్లానే కలిపాను. ఏంటి ఎర్రగా ఉన్నాయి అనేసి అనుకుంటున్నారా? అది మార్నింగ్ కారం అన్నం చేసుకున్నాను అనమాట టిఫిన్ కోసం అని చెప్పేసి. అదే రోట్లో చిన్నులపాయలు కూడా వేసి దంచేసరికి ఆ కారం కలిసి చిన్నులపాయలు ఎర్రగా ఉన్నాయి. సో ఈ టిప్ అయితే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అట పచ్చడి. నేనైతే ఈ సంవత్సరానికి మామిడికాయ పచ్చడి పెట్టేశాను. మీరందరూ కూడా పెట్టేసుకున్నారా? నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.